ఈ రోజు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి బెయిల్ కస్టడీ పిటిషన్లపై విచారణ జరగనుంది. అక్రమ మైనింగ్ కేసులో ఎస్సీ/ఎస్టీ కోర్టు తీర్పు ఇవ్వనుంది. నెల్లూరు 5వ అదనపు జిల్లా మెజిస్ట్రేట్ కోర్టులో న్యాయవాదులు వాదనలు వినిపించనున్నారు. అయితే ఇప్పటికే అక్రమ మైనింగ్, పేలుడు పదార్థాల వినియోగం, అట్రాసిటీ కేసులో విచారణకు హాజరు కావాలని శ్రీనివాసరెడ్డి, మురళీకృష్ణారెడ్డిలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీంతో పోలీసుల విచారణకు వీరు హాజరయ్యే అవకాశం ఉంది. మరోవైపు కాకాని బెయిల్ కస్టడీ పిటిషన్లపై కోర్టు ఇచ్చే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నరేష్ జానుతున్నారు. గుడ్ మార్నింగ్ నరేష్, ఏ టైంకి తీర్పు వచ్చే అవకాశం ఉంది? ఇంకా మిగిలిన కేసులకు సంబంధించి ఏం చెప్తున్నారు? గుడ్ మార్నింగ్ సతీష్. మొత్తానికి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయిన నేపథ్యం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి పలువురు నేతలు ఇటు నెల్లూరుకు సంబంధించినటువంటి సెంట్రల్ జైలు వద్దకు వచ్చి హడావుడి చేస్తున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. అయితే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ అరెస్టు అంటూ కూడా వైసీపీ నేతలు చెప్తున్నప్పటికీ కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలకు సంబంధించినటువంటి అన్ని కూడా పోలీసులకు విచారణలో అనేక అప్డేట్స్ అయితే మైనింగ్ సంబంధించినటువంటి అధికారులు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మనం చూస్తే నేడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై కస్టడీకి సంబంధించినటువంటి పిటిషన్ పై తీర్పు వెల్లడించినటువంటి కోర్టు, అదనపు 5వ కోర్టు సంబంధించినటువంటి ఎవరైతే జడ్జిమెంట్ ఉంటారో సో అది ఈ రోజు వచ్చే అవకాశం కనపడతా ఉంది. అయితే ప్రధానంగా మైనింగ్ కేసులో మరో ఇద్దరికి కూడా నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే కాకాని అక్రమ మైన్స్ కేసులో నోటీసులు ఇచ్చినటువంటి వారి వివరాలు ఒకసారి మనం చూస్తే వరదాపురం అంటే ఇక్కడ మైన్స్ రుస్తుం మైన్స్ సంబంధించి దాదాపు 250 కోట్ల వరకు కూడా ఇక్కడ అక్రమంగా రవాణా అయినట్లుగా ఇప్పుడున్నటువంటి మైనింగ్ సిటీ ఎవరైతే బాలాజీ నాయక్ ఉన్నారో సో ఆయన పొదలకూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన తర్వాత A4 నిందితుడిగా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి అక్కడ వరదాపురం సంబంధించినటువంటి మరికొంతమందికి సంబంధించినటువంటి ఎస్సీ/ఎస్టీలను కూడా భయభ్రాంతులు గురి చేసినటువంటి వాటిలో అక్కడ ఎస్సీ/ఎస్టీ కేసు కూడా నమోదు చేశారు. అయితే ఈ రోజు వరదాపురం చెందినటువంటి డి శ్రీనివాసరెడ్డి, డి మురళీకృష్ణారెడ్డికి కూడా విచారణకు రావాలని చెప్పి పోలీసులు విచారణకు నోటీసులు ఇచ్చారు. అయితే ఈ రోజు వాళ్ళిద్దరు కూడా విచారణకు వచ్చేటువంటి అవకాశాలు కనపడతా ఉంది. మరిన్ని విచారణలో బయటపడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమంగా మైనింగ్ తరలించినటువంటి విషయాల్లో క్షుణ్ణంగా కూడా వీళ్ళిద్దరు ఉన్నట్లుగా ఇప్పటికే ఇటు బాలాజీ నాయక్ ఎవరైతే డీడీ మైనింగ్ ఉన్నారో వాళ్ళు ఈ యొక్క పేర్లను కూడా చెప్పడం జరిగింది. మరొకరు కాకాని గోవర్ధన్ రెడ్డిపై పెట్టిన ఎస్సీ/ఎస్టీ కేసుకు కూడా ఈ రోజు ఇటు నెల్లూరుకు సంబంధించినటువంటి 5వ అదనపు కోర్టుకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఈ యొక్క ఎవరైతే ఎస్సీ/ఎస్టీ కేసు పెట్టారో ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళిద్దరు కూడా విచారణకు రమ్మని చెప్పడం జరిగింది. సో విచారణకు వచ్చేటువంటి వాళ్ళిద్దరు కూడా ఎలాంటి విచారణ ఉండబోతుంది, కాకాని గోవర్ధన్ రెడ్డి గతంలో మైనింగ్ సంబంధించిన దాంట్లో ఈ ఎస్సీ/ఎస్టీకి సంబంధించిన కేసులు ఎవరు పెట్టడం జరిగింది, ఎందువల్ల పెట్టడం జరిగింది దాని మీద కూడా పూర్తి విచారణ అయితే ఉండబోతుంది. మైనింగ్ కేసుకు సంబంధించిన దాంట్లో పోలీస్ కస్టడీ పిటిషన్ మీద కూడా ఈ రోజు విచారణ జరిపిన తర్వాత పోలీస్ కస్టడీకి కాకాని గోవర్ధన్ రెడ్డిని కస్టడీకి కోర్టు ఇవ్వబోతుందా లేకపోతే ఎలాంటి మరో కొంతకాలం జైల్లోనే ఉండబోతున్నారనే దాని మీద కూడా పూర్తి సందిగ్ధం అయితే కొనసాగుతుంది. ఏదేమైనా కూడా పోలీస్ కస్టడీకి తీసుకుంటే కాకాని గోవర్ధన్ రెడ్డి నుంచి విచారణ ఎంతవరకు విచారణకు పిలిచినప్పటికీ రానప్పటికీ కూడా ఇప్పుడు ఏదైతే రిమాండ్ లో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి కస్టడీలో తీసుకుంటారో దీంట్లో పూర్తి పూర్వపరాలు అన్ని కూడా తెలిసేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఈ నేపథ్యంలోనే కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ రోజు పోలీస్ కస్టడీ తీసుకుంటే ఏ పోలీస్ స్టేషన్ లో కస్టడీ తీసుకుంటారో దాని మీద కూడా ఒక ఆందోళన అయితే కొనసాగుతుంది. వైఎస్ఆర్సీపీ మాత్రం రేపు ఏదైతే దీన్ని పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ కేసుకు సంబంధించి ఉండొచ్చు, వెన్నుపోటు దినం అయిన ఉండొచ్చు, వీటన్నిటి మీద పూర్తిగా నెల్లూరు అంతా కూడా గరంగా కొనసాగుతా ఉంది. ఏదేమైనా కూడా మైనింగ్ కేసు సంబంధించినటువంటి కస్టడీకి మాత్రం తీసుకుంటే మాత్రం ఒకవైపు వైసీపీ ఆందోళన కార్యక్రమాలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితిలో పోలీసులు అలర్ట్ అవుతున్నారు సతీష్.